హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ కళ్యాణం కమనీయం 9వ భాగాన్ని వినేద్దాం. ఇక్కడ దిలీప్ ఇంకా అతని ఫాదర్ రంగారావు మాత్రం కేసు ఓడిపోయామని అరుణ్ వాళ్ళ మీద ఇంకా లాయర్ హర్షవర్ధన్ పై ఎలా పగ తీర్చుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే రంగారావు మనిషి వచ్చి అరుణ్ వాళ్ళు హైదరాబాద్ వెళ్తున్న విషయం చెప్తాడు. అప్పుడే అతని మైండ్లో ఒక ఆలోచన వస్తుంది. రంగారావు ఒక కన్నింగ్ నవ్వుకుంటాడు. తనలో తానే అతను ఎందుకు నవ్వాడని అతని కొడుకు దిలీప్కి అసలు ఏమీ అర్థం కాదు. ఇక అరుణ్ సాగర్ ఇద్దరు హైదరాబాద్ ఫ్లైట్ దిగి నేరుగా సాగర్ అతని ఫ్రెండ్ శేఖర్ ఉన్నటువంటి రూమ్కి వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేసుకుంటారు. వాళ్ళు ఇక్కడ చేరుకున్న విషయాన్ని ఆనందరావు ఇంకా లక్ష్మి గారికి చెప్తారు. క్యాబ్ వచ్చాక ఇద్దరు ఎక్కి కూర్చుంటారు. సాగర్ క్యాబ్ డ్రైవర్కి అడ్రస్ చెప్పి వెళ్ళమంటాడు. అలా కారులో ఉన్న సాగర్ అరుణ్ ఇద్దరు ఏవో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో వాళ్ళు వెళ్తున్న కారుకి ఒక లారీ వచ్చి గుద్దుతుంది. ఆ కారులో ఉన్న అరుణ్ సాగర్తో పాటు డ్రైవర్కి చాలా తీవ్రంగా గాయాలవుతాయి. ఆ లారీ అతను కనీసం ఆ కారులో ఉన్న వాళ్ళకు ఏమైందో అని కూడా చూడకుండా వెళ్ళిపోతాడు. కానీ అక్కడ స్థానికుల్లో ఒకరు ఆ కారు నెంబర్ రాసుకుంటారు. ఆ లారీ నెంబర్ నోట్ చేసుకుని పోలీసులకి ఇన్ఫామ్ చేస్తారు. అక్కడ యాక్సిడెంట్ని చూసిన కొంతమంది జనం వెంటనే అంబులెన్స్కి కాల్ చేస్తారు. అంబులెన్స్ వచ్చిన తర్వాత కారులో ఉన్న వారిని అతి కష్టం మీద బయటకు తీస్తారు. వాళ్ళందరినీ హుటాటిన హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. అక్కడ హాస్పిటల్లో వాళ్ళకి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ట్రీట్మెంట్ చేసి అక్కడ ఉన్న అరుణ్కి చాలా బలంగా దెబ్బలు తగులుతాయి. అతని పరిస్థితి కాస్త కష్టమే అని అక్కడ ఉన్న డాక్టర్స్ అనుకుంటూ ఉంటారు. ఇక్కడ సాగర్ విషయానికి వస్తే అతను కాస్త ఓకే, కానీ ఇప్పుడే ఏమీ చెప్పలేమని ఆలోచిస్తూ ఉంటారు. అసలు వీళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. అప్పుడే అక్కడికి పోలీసులు కూడా వస్తారు. వాళ్ళు వచ్చి ఏమైందని అడిగి అక్కడ ఉన్న డాక్టర్స్ని అసలు వాళ్ళ కండిషన్ గురించి అడుగుతారు. అక్కడ పనిచేస్తున్న నర్సు వచ్చి అరుణ్ పాకెట్లో దొరికిన అతని థింగ్స్ ఇస్తుంది. మరొక నర్స్ సాగర్కి చెందినవి ఇస్తుంది. వాటిని చూసిన పోలీసులు అరుణ్ మొబైల్ తీసుకుని అతని కాంటాక్ట్స్లో ఉన్న మొదటి నెంబర్కి కాల్ చేస్తారు. ఫోన్ చేసే యాక్సిడెంట్ గురించి చెప్తారు. అరుణ్ సాగర్ ఫ్లైట్ దిగిన వెంటనే ఆనందరావుకి ఫోన్ చేసి చెప్తారు. అందుకే ఆయనకే ఫస్ట్ కాల్ వెళ్తుంది. ఆనందరావు గారు అతనికి ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉండడం వల్ల ఆయన చాలా హడావిడిగా మీటింగ్ రూమ్లో నుంచి వెళ్తూ ఉంటారు. అప్పుడే అతను మీటింగ్ రూమ్లో ఎంటర్ అవ్వగానే అతని కోసం మీటింగ్ రూమ్లో బోర్డు మెంబర్స్ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే ఆనందరావు గారికి ఫోన్ రింగ్ అవుతుంది. అయినా కూడా అది పట్టించుకోకుండా మీటింగ్ని స్టార్ట్ చేస్తారు. అసలు ఆ మీటింగ్ పెట్టిన విషయం ఏమిటి అంటే ఆనందరావు హైదరాబాద్లో బ్రాంచ్ గురించి డిస్కషన్ చేసే అంత త్వరగా వీలైతే అంత త్వరగా అక్కడ బ్రాంచ్ స్టార్ట్ చేయాలని మీటింగ్ అరేంజ్ చేశారు. అయినా కూడా ఆగకుండా ఫోన్ కాల్స్ వస్తూనే ఉంటాయి. ఇక ఆనందరావు కూడా కాల్ లిఫ్ట్ చేస్తారు. అది అరుణ్ కాల్ అవడంతో ఏంటి అరుణ్ అనను, కానీ ఫోన్లో అటువైపు నుండి హైదరాబాద్లో యాక్సిడెంట్ అయింది, ఈ ఫోన్లో చివరిగా ఈ నెంబర్కే ఫోన్ చేశారు, అందుకే మీకు కాల్ చేశాం అని చెప్తారు. ఆనందరావు గారికి అసలు ఏమీ అర్థం కాదు. కేవలం అతను యాక్సిడెంట్ అన్న దగ్గరే ఆగిపోయాడు. ఆయన ఎంతకీ మాట్లాడకపోయేసరికి హలో ఉన్నారా అని గట్టిగా అనగానే ఆనందరావు గారు హా హా అన్నారు. సార్ ఇక్కడ యాక్సిడెంట్ అయింది, మీరు వెంటనే రావాలి అని చెప్పి అతనికి అడ్రస్ చెప్పారు. అప్పుడు ఆనందరావు ఉన్న పలంగా మీటింగ్ని వదిలేసి అతని పిఏకి చెప్పి వెళ్ళిపోతాడు. అతని పిఏ మీటింగ్ నెక్స్ట్ షెడ్యూల్ మీకు త్వరగా ఇన్ఫామ్ చేస్తామని చెప్పి మీటింగ్ని ముగిస్తాడు. ఇక్కడ ఆనందరావుకు మాత్రం చాలా టెన్షన్గా ఉన్నారు. అసలు అతనికి చాలా కంగారుగా ఉంది. యాక్సిడెంట్ అని చెప్పిన దగ్గర నుండి వెంటనే అతని కారు ఎక్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళమని చెప్పారు. అప్పుడే లక్ష్మి గారు ఫోన్ చేస్తారు. ఏవండి ఇంకా లంచ్కి రాలేదు, మీకోసం చూస్తూ ఉన్నాను అని అనగానే ఆనందరావుకి అసలు లక్ష్మికి యాక్సిడెంట్ విషయం చెప్తే తట్టుకోలేదు అని ఆమెకు అస్సలు చెప్పదు. ఎంతసేపటికి అతను ఏమీ మాట్లాడకపోయేసరికి ఏవండి అని కాస్త గట్టిగానే అంది. హా లక్ష్మి, ఏంటి ఏమి అన్నారు? అదే మీరు భోజనానికి ఎప్పుడు వస్తారని. లేదు లక్ష్మి, నేను ఆఫీస్ వర్క్ మీదే వేరే చోటికి వెళ్తున్నాను, నాకు రావడం కుదరదు, నా కోసం చూడకు, నువ్వు తిను, నేను వచ్చేసరికి లేట్ అవుతుంది, ఇంట్లో ఒక్కదానివే ఉన్నావుగా, నీకు తోడుగా జయమ్మని ఉండమని చెప్పు అని చెప్పారు. సరే అండి, ఇంట్లో అరుణ్ సాగర్ కూడా లేరు, ఇప్పుడు మీరు వెళ్ళడం అంత అవసరమా అని అనగానే లక్ష్మి చాలా ఇంపార్టెంట్, నేను త్వరగా వచ్చేస్తాను అని ఫోన్ పెట్టేసి ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. ఆనందరావు దిగి వెళ్ళి హైదరాబాద్కి టికెట్స్ తీసుకుంటారు. ఫ్లైట్ అనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే వెళ్ళి ఎక్కి కూర్చున్నాడు. అతనికి మనసులో చాలా ఆందోళనగా ఉంది. అరుణ్కి కానీ సాగర్కి కానీ ఏమీ కాకూడదని అనుకుంటూ ఉన్నాడు. అంతలోని హైదరాబాద్ రావడంతో ఎయిర్పోర్ట్ బయటకు వచ్చి అతనికి ఫోన్లో చెప్పిన అడ్రస్కి వెళ్ళమని క్యాబ్లో ఎక్కి కూర్చుంటారు. హాస్పిటల్లో అరుణ్కి చాలా పెద్ద గాయాలు తగ్గడం వల్ల అతనికి ఇమీడియట్గానే ఆపరేషన్ చేస్తారు. ఎలాగో అక్కడ పోలీసులు ఉన్నారు కదా, వాళ్ళకి ఇన్ఫామ్ ఇచ్చి స్టార్ట్ చేస్తారు. ఇక్కడ సాగర్కి కూడా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అంతలోనే అక్కడికి ఆనందరావు గారు వస్తారు.
వచ్చి అక్కడ రిసెప్షన్లో అడుగుతారు. వాళ్ళు ఇప్పుడే గంట క్రితం యాక్సిడెంట్ అయిన వాళ్ళు అని చెప్పి అతన్ని తీసుకొని ఆపరేషన్ థియేటర్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. అక్కడ ఉన్న పోలీసులు ఆనందరావుని చూపించి వాళ్ళు వెళ్ళిపోతారు. పోలీసులు ఆయన్ని తీసుకుని ఆపరేషన్ జరుగుతున్న అరుణ్ని చూపిస్తారు. ఇతను మీకు తెలుసా అని. అరుణ్ని ఆ పరిస్థితిలో చూసి ఆయన గుండె తరుక్కుపోతుంది. అతి కష్టం మీద అవును తను నా కొడుకు అని అంటారు. అతనికి ఆపరేషన్ జరుగుతుంది, మీరు ఇక్కడ కూర్చోండి, డాక్టర్ వచ్చాక మాట్లాడండి అని చెప్పి ఆయన్ని కూర్చోబెట్టారు. ఆనందరావు గారు వెంటనే లేచి ఇతనితో పాటు మరొకరు కూడా ఉండాలి అని అరుణ్ని చూపిస్తూ అడుగుతారు. అవును సార్, అతనికి కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది అని సాగర్ని ఉంచిన రూమ్ని చూపిస్తారు. అతను వెళ్ళి సాగర్ని కూడా చూస్తారు. తనకు చాలా దెబ్బలు తగిలాయి, ముఖం పైన అయితే చాలా ఇంజురీస్ అయింది. వాళ్ళని అలా చూసిన ఆనందరావు అక్కడే కుర్చీలో కూర్చున్నారు. కాసేపటికి తర్వాత అరుణ్కి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ బయటకి వస్తారు. అతను వచ్చిన వెంటనే ఆనందరావు వెళ్ళి డాక్టర్ గారు మా అబ్బాయికి బాగానే ఉంది కదా అని అడుగుతారు. దానికి డాక్టర్ ఏమీ మాట్లాడలేకపోయారు. చెప్పండి డాక్టర్, నా కొడుకు ఏమైంది అని అంటుండగానే సాగర్ని చూసిన డాక్టర్ కూడా వస్తాడు. అతను వచ్చి సాగర్ని ఉద్దేశించి హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తాడు. దానికి ఆనందరావు సంతోషిస్తాడు. కానీ అని డాక్టర్ అనగానే ఏమైంది అని అంటారు. అతనికి ప్లాస్టిక్ సర్జరీ చేయాలి అని చెప్తారు. పర్లేదు డాక్టర్ చేయండి, ఎంత డబ్బైనా నేను పే చేస్తాను అని చెప్తారు. మళ్ళీ అంతలోనే అరుణ్ గురించి చెప్పండి అని అడుగుతాడు. డాక్టర్ అసలు ఆనందరావు గారికి ఏం చెప్పాలో, అతను ఎలా రియాక్ట్ అవుతారో అని అతని ముందుగా ఆయన్ని అక్కడ ఉన్న చైర్లో కూర్చోమని చెప్పి, సార్ అది మీ అబ్బాయికి ఇంకా ఒక అరగంట మాత్రమే బ్రతుకుతారు, ఎందుకంటే అతనికి తలకి చాలా బలమైన గాయం తగిలింది, మేము మా సాయశక్తిలా ప్రయత్నించాం సార్, కానీ అని అన్నారు. డాక్టర్ గారే మాట్లాడుతూ మేము అతనికి ఆపరేషన్ చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుంది అనుకున్నాం, కానీ ప్రయోజనం లేకుండా పోయింది. మీరు మీ అబ్బాయితో ఏమైనా మాట్లాడాలి అనుకుంటే వెళ్ళి మాట్లాడండి, అతనికి కేవలం ఒక అరగంట మాత్రమే టైం ఉంది అని చెప్తారు. దానికి ఆనందరావు గారు గుండెలు అవసేక ఏడుస్తూ ఉన్నారు. ఆయన్ని ఓదార్చడం ఎవరి వల్ల అవడం లేదు. ఇక డాక్టర్ గారు ముందుకు వచ్చి, సార్ మీరు ఎలా ఏడిస్తే ఎలా, ఒకసారి వెళ్ళి మీ అబ్బాయితో మాట్లాడండి అని చెప్తారు. ఆనందరావు గారు అలానే ఏడుస్తూ అరుణ్ దగ్గరికి వెళ్తారు. అతనిపై ప్రేమగా నుదుటిపైన చేయి వేసి ముద్దు పెట్టుకుంటారు. అరుణ్ అతి కష్టం మీద డాడీ అని పిలుస్తాడు. దానికి ఆనందరావు గారు ఇంకా ఏడుస్తూ నాన్న అరుణ్ అని ఏడుస్తూ ఉంటే అరుణ్ మాట్లాడుతూ అతనికి చాలా కష్టంగా ఉంది మాట్లాడడానికి, అయినా కూడా అతని తండ్రితో డాడీ అని మరొకసారి పిలుస్తాడు. అరుణ్ అతనితో మీరు ఇక ఏడవకండి డాడీ అని అనగానే ఆనందరావు గారు ఆయన బాధని అతి కష్టం మీద ఆపుకుంటూ చెప్పు నాన్న అని అంటారు. అరుణ్ ఇక తన పెయిన్ని భరిస్తూ అతనితో సాగర్కి ఎలాగో ప్లాస్టిక్ సర్జరీ చేయాలి అంటున్నారు కదా, నా ఫేస్ని అతనికి పెట్టండి అని అంటాడు. అరుణ్కి ఎలా తెలుసు అంటే డాక్టర్స్ ఆనందరావు చెప్పేటప్పుడు వాళ్ళు అరుణ్కి ట్రీట్మెంట్ చేసే రూమ్ ముందు మాట్లాడారు, అందువల్ల అరుణ్ అంతా విన్నాడు. అరుణ్కి కేవలం అరగంట మాత్రమే టైం ఉందనే విషయం కూడా విన్నాడు. ఇక ఆనందరావు గారు కష్టంగా సరే అని అంటాడు. డాడీ నేను లేను అనే విషయాన్ని అమ్మకి చెప్పకండి, సాగర్ని అరుణ్గా చూసుకోండి. అమ్మ నేను లేనంటే తట్టుకోలేదు, తన ఆరోగ్యం కూడా ఇక మళ్ళీ కోలుకోలేదు. ఇక మీరు సాగర్లో నన్ను చూసుకోండి, తనకు మనం అంటే చాలా ఇష్టం, సాగర్ మీకు నేను లేని లోటు తీరుస్తాడు, మీరు అసలు బాధపడకండి డాడీ అని అనగానే ఆనందరావు గారికి కన్నీళ్లు ఆగలేదు. అతని కన్నీళ్లు వెళ్ళి అరుణ్ చేతిపైన పడ్డాయి. అరుణ్కి ఒకసారిగా బ్రెయిన్ పెయిన్ ఎక్కువై ఆ అని అరిచాడు. ఆనందరావు గారు వెంటనే డాక్టర్ని పిలిచాడు. వాళ్ళు వచ్చి అరుణ్ని చూసి చెక్ చేసి ఆనందరావుతో సార్ అతనికి పెయిన్ ఎక్కువ అవుతూ ఉంది, అంటే అతనికి మృత్యు దగ్గరగా వస్తుందన్నమాట అని చెప్పి వాళ్ళు కూడా అక్కడే నిలబడతారు. ఇక అరుణ్ మళ్ళీ మాట్లాడుతూ నన్ను మీరు క్షమించండి డాడీ, మిమ్మల్ని ఇలా వదిలి వెళ్ళిపోతున్నందుకు అని తన చేయి తీసి వాళ్ళ డాడీ చేతిపైన వేసేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అతనికి చాలా కష్టంగా ఉంటుంది. అయినా కూడా బలవంతంగా అతని చేతిపైన చేయి వేసి డాడీ సాగర్ని మీరే చూసుకోండి, తనకి నా అన్న వాళ్ళు ఎవరూ లేరు, సాగర్ మన ఇంటికి వచ్చినప్పటి నుండి మిమ్మల్ని తన పేరెంట్స్గా ఫీల్ అయ్యాడు, డాడీ అమ్మకి నేను లేను అన్న విషయం ఎప్పటికీ తెలియనివ్వకండి అని చెప్తాడు. మీరు అమ్మ సంతోషంగా ఉండండి అనగానే అరుణ్ అని ఒక్కసారిగా అరుణ్ని పట్టుకుని ఏడుస్తారు. కాసేపటికి అరుణ్ని వదిలి అతనికి బ్రెయిన్లో పెయిన్ ఎక్కువ అవుతూ ఉండడంతో సారీ డాడీ అని ఆనందరావు గారి చేతిని గట్టిగా పట్టుకుంటాడు. కాసేపటికి అరుణ్ చేతి పట్టు వదులు అవడంతో అరుణ్ అరుణ్ అని ఆనందరావు గారు అతని చేతిపై తడుతూ ఉంటారు. ఏమైంది అని డాక్టర్స్ని చూసి అతను ఇక లేడు అని ఆనందరావు గారితో చెప్పగానే అరుణ్ని పట్టుకుని ఏడుస్తూనే ఉన్నాడు. ఆనందరావు గారిని అలా చూసిన డాక్టర్స్కి కూడా అతని బాధ చూసి వాళ్ళు కూడా బాధపడ్డారు. అలా ఎంతసేపు ఉన్నారో ఆయనకే తెలియలేదు. కాసేపటికి ఆనందరావు గారి ఫోన్ రింగ్ అవుతూ ఉంటే కూడా అది వినిపించుకునే స్థితిలో ఆయన లేదు.
ఇక అక్కడ ఉన్న డాక్టర్స్ చూసి సార్ సార్ అని పిలిచాక అది కష్టం మీద వాళ్ళ వైపు చూసి ఏంటి అన్నారు. సార్ మీ ఫోన్ మోగుతుంది చాలాసేపటి నుండి అని అంటారు. దాంతో ఆయన ఫోన్ని తీసుకొని చూడగా లక్ష్మి గారి నుండి ఫోన్ వస్తుంది. అది చూసిన ఆనందరావు గారికి దుఃఖం ఆగలేదు. ఇంకా ఎక్కువగా ఏడుస్తున్నారు. ఇక ఆయన్ని అక్కడ ఉన్న డాక్టరే గారి అక్కడ ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి కొన్ని మంచినీళ్ళు తాగించారు. అవి తాగిన తర్వాత ఫోన్ చూస్తే అది కట్ అయింది. మళ్ళీ ఫోన్ రింగ్ అవడంతో ఎత్తకపోతే లక్ష్మి కంగారు పడుతుందని ఫోన్ ఆన్ చేసి తన బాధని భరిస్తూ మెల్లగా హలో అని అంటాడు. అతని గొంతు విన్న లక్ష్మి గారు ఏమైందండి అని అడగగానే ఏం లేదు లక్ష్మి చెప్పు ఫోన్ చేశావు అని అంటారు. దానికి ఆవిడ ఏం లేదండి, ఈరోజు ఎందుకో నా మనసుకు కీడు శంకిస్తుంది అండి అంది. మన అరుణ్ కానీ సాగర్ కానీ ఇద్దరికీ ఫోన్ చేసినా ఎవరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. నాకు మనసులో కంగారుగా ఉంది, వాళ్ళకి ఏమైనా అయిందని అనగానే ఆనందరావు గారికి ఏడుపు ఇక ఆగలేదు. వెంటనే ఫోన్ కట్ చేశారు. ఇక లక్ష్మి గారికి కూడా ఫోన్ ఎందుకు కట్ అయిందని ఆలోచిస్తున్నారు. మళ్ళీ ఒకసారి చేద్దామనుకునేసరికి ఆనందరావు గారే చేసి లక్ష్మి నేను నీకు తర్వాత చేస్తాను, నాకు కొంచెం వర్క్ ఉందని చెప్పారు. ఆమె కూడా సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. కానీ ఆమె మనసు మాత్రం మనసులో లేదు. ఏంటి తల్లి గుండె కదా, ఆమెకు ముందుగానే అర్థమైనట్లు ఉంది తన బిడ్డ అపాయం గురించి. కానీ ఆమెకి ఏమీ తెలియదు కనుక ఎవరికి ఏమీ కాకూడదని దేవుడికి మొక్కుకుంది. కానీ ఆమెకి ఏం తెలుసు అసలు జరగవలసింది కీడు జరిగిపోయిందని. ఇక ఆనందరావు గారికి లక్ష్మి గారి పరిస్థితి గురించి ఆలోచించి ఆమెకి చెప్పడం లేదు. కానీ ఆమెకు ఆమె మనసు ఆల్రెడీ సంకేతం ఇచ్చిందని అర్థమైంది అతనికి. అప్పుడే డాక్టర్ ఆనందరావు గారి దగ్గరికి వచ్చి సార్ అని పిలిచి సాగర్ కండిషన్ చెప్తారు. ఇక బాధపడితే అరుణ్ తిరిగి రాడు, వాడికి జరగవలసిన కార్యక్రమాలన్నీ ఇక్కడే చేయాలని అనుకుని సరే డాక్టర్ అతను నా కొడుకే అని సాగర్ గురించి చెప్పి అతనికి ఎప్పుడు ప్లాస్టిక్ సర్జరీ ఎప్పుడు చేస్తారని అడుగుతారు. ఈ కారణం చెప్పినట్టుగా అరుణ్ ఫేస్ని సాగర్కి పెట్టండి అని చెప్పగానే వాళ్ళు ఈరోజు సాయంత్రమే చేస్తాం సార్, చేసిన 60 డేస్కి ముఖానికి ఉన్న కట్లు విప్పుతాం సార్ అని చెప్పగానే సరే మీరు ఆ ఏర్పాట్లు చేయండి, నేను ఎంత ఖర్చైనా నేను కడతాను అని చెప్పి అరుణ్ని తీసుకెళ్ళి అతని బాడీకి చేయవలసిన కార్యక్రమాలు చేస్తారు. అతనికి అన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత ఆనందరావు గారు చాలా బాధపడతారు. ఇలా నిన్ను ఎవరూ లేని అనాథగా పంపించాల్సి వస్తుందిరా, ఇది మీ అమ్మకి ఎప్పటికీ తెలియనివ్వను అని మనసులో అనుకొని హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళిన ఆనందరావు అక్కడ రిసెప్షన్లోకి వెళ్ళి డాక్టర్ గారు ఎక్కడ ఉన్నారో అని అడిగి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఆనందరావు గారు వెళ్ళేసరికి డాక్టర్ గారు మిగతా డాక్టర్స్ కలిసి సాగర్ సర్జరీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వారు ఆనందరావు గారిని చూసి రండి సార్ అని పిలిచి ఆయన్ని అక్కడ ఉన్న చైర్లో కూర్చోమని చెప్పి సాగర్కి జరిగే సర్జరీ గురించి చెప్తారు. అతనికి సర్జరీ చేసిన తర్వాత ఏం చేయాలని అతన్ని ఎలా చూసుకోవాలని అతనికి చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఆనందరావు గారికి మాత్రం ఒక కొడుకు పోయినా మరొక కొడుకును అయినా జాగ్రత్తగా చూసుకోవాలని సాగర్ కోసమైనా ధైర్యంగా ఉన్నారు. కానీ అతని బాధను మాత్రం అదుపు చేయలేకపోతున్నారు. సాగర్ కండిషన్ని అక్కడ ఉన్న డాక్టర్స్ స్టడీ చేసుకుంటూ ఉన్నారు. ఇక సాయంత్రమే సర్జరీ చేయాలి కనుక వాళ్ళు సర్జరీ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అక్కడ ఉన్న డాక్టర్ ఒకరు ఆనందరావు గారిని మరొక రూమ్కి తీసుకుని వెళ్ళి అతన్ని కాసేపు రెస్ట్ తీసుకోండి సార్ అని చెప్తారు. దానికి ఆనందరావు మాత్రం నా కొడుకు జాగ్రత్త డాక్టర్ గారు అని అతని చేతులు పట్టుకుని ఏడుస్తారు. ఆ డాక్టర్ కూడా ఆనందరావు గారితో మీరు ఏమీ కంగారు పడకండి సార్, మీ అబ్బాయికి ఏమీ కాదు, మేము అతన్ని మీకు పూర్తి ఆరోగ్యవంతుడిగా అప్పగిస్తామని చెప్తారు. మీరు అసలు నిన్నటి నుండి చాలా వీక్గా కనిపిస్తున్నారు, కాసేపు రెస్ట్ తీసుకోండి సార్ అని చెప్పి అతను మరొక రూమ్లోకి వెళ్ళి పేషెంట్ని చూస్తారు. ఇక్కడ లక్ష్మి గారి మనసు మాత్రం ఆందోళనగానే ఉంది. ఆమెకు ఆనందరావు గారు ఫోన్ చేస్తానని చెప్పారు, కానీ ఇంకా ఫోన్ చేయలేదు ఏంటి అని ఒకసారి ఫోన్ చేద్దామనుకుని ఫోన్ తీసుకునేది జయం వచ్చి అమ్మ భోజనం చేద్దురండి అమ్మ అని పిలుస్తుంది. ఆమె పిలుపుకు నాకు ఆకలిగా లేదని చెప్పి నువ్వు తిని జయ అని చెప్పి తను తినకుండా తినడానికి పెట్టిస్తారు లక్ష్మి గారు. కాసేపటికి అంటే సాయంత్రానికి మెలకు వచ్చిన ఆనందరావు గారు లేచి డాక్టర్ గారి దగ్గరికి వెళ్దామని లేచేసరికి ఆయనే ఆనందరావు గారి దగ్గరికి వచ్చాడు. డాక్టర్ని చూసిన ఆనందరావు గారు సాగర్ గురించి అడగగానే అంతా ఓకే సార్ అని అతన్ని చూసిన డాక్టర్ సార్ మీరు కాస్త ఏమైనా తినండి అని చెప్పి ఆనందరావు గారికి ఒక క్యారేజ్ ఇస్తారు. నాకు ఇప్పుడు ఆకలిగా లేదు డాక్టర్ గారు అని చెప్తే లేదు సార్ మీరు కాస్త తినండి, నిన్నటి నుండి మీరు ఏమీ తినట్లేదు అని బలవంతం పెట్టేసరికి ఆనందరావు గారు తప్పక లేచి ఫ్రెష్ అయ్యి వచ్చి ఏదో కాస్త తిన్నానంటే తిన్నానన్న విధంగా తిన్నారు. ఆయన తిన్న తర్వాత మీ అబ్బాయికి ఈవినింగ్ 6కి సర్జరీ స్టార్ట్ చేస్తాం సార్, మా సీనియర్ డాక్టర్కి కబురు చేశాం, ఆయన ఈవినింగ్ 5:40కి వస్తూ అన్నారు, ఆయన ఈ ప్లాస్టిక్ సర్జరీ కేసులో స్పెషలిస్ట్ అని చెప్తాడు. దానికి ఆనందరావు గారు సరే డాక్టర్ నేను
అని అనగానే మీరు ఈ రూమ్లోనే ఉండండి సార్ అని చెప్తాడు. ఇక్కడ డాక్టర్స్ అందరూ సాగర్కి చేయవలసిన సర్జరీ గురించి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. లక్ష్మి గారు ఒకసారి ఇంకా ఫోన్ చేయట్లేదేమి ఆనందరావు గారికి అని ఫోన్ చేస్తుంది. ఇక్కడ డాక్టర్తో మాట్లాడుతున్న ఆనందరావు గారు లక్ష్మి గారి ఫోన్ రావడంతో ఫోన్ వైపు చూసి అతన్ని చూడగానే ఓకే సార్ నాకు కొంచెం వర్క్ ఉందని చెప్పి అక్కడి నుండి అతని వెళ్ళగానే ఫోన్ లిఫ్ట్ చేస్తారు. ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత లక్ష్మి గారు ఏమైంది మీకు ఫోన్ చేస్తారని చేయలేదు కాస్త కోపంగానే అడుగుతారు. అరుణ్ వాళ్ళు కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఇటు మీరు కూడా అని ఆవిడ బాధపడుతూ మాట్లాడుతుంది. ఇక్కడ ఆనందరావు గారికి అరుణ్ అని పేరు వినపడగానే దుఃఖం ఆగడం లేదు. ఆయన కష్టం పైన ఆయన బాధను అదింపెట్టి లక్ష్మి నువ్వు తిన్నావా అని అడుగుతారు. దానికి లక్ష్మి గారు ఇంకా లేదండి చెప్పగానే టైంకి తినాలి కదా, అయినా నేను ఇక్కడ అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల ఉండవలసి వచ్చింది, తొందరగానే వచ్చేస్తాను నువ్వు టైంకి తిను అని చెప్తారు. ఆనందరావు గారు ఫోన్ పెట్టేసి టైంకి ఏమండి అని పిలిచి అరుణ్ వాళ్ళు మీకు ఫోన్ చేశారా అని అడిగింది. ఆనందరావు గారు కాసేపు మౌనంగా ఉండి హా అని మాత్రమే అనగలిగారు. కాసేపటికి వాళ్ళు కూడా బిజీగా ఉన్నారట నాకు చెప్పారు, నువ్వు కంగారు పడకు అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు. ఫోన్ పెట్టేగానే లక్ష్మి గారికి కాస్త మనసు కుదుట పడింది. ఇక్కడ ఆనందరావు గారు మాత్రం ఫోన్ పెట్టేశాక చాలా ఏడ్చారు. ఇక కాసేపు అయిన తర్వాత సాగర్కి సర్జరీ స్టార్ట్ చేస్తారని వాళ్ళ వెళ్ళి సాగర్ ఉంచిన రూమ్ దగ్గరికి వెళ్ళి సాగర్ని రూమ్ బయట నుండే చూస్తున్నారు. అక్కడే బయట ఉన్న చైర్లో కూర్చున్నారు. ఇక అతనికి సర్జరీ చేయడానికి డాక్టర్ వచ్చాడని అక్కడున్న వారందరూ కాస్త హడావిడి పడుతున్నారు. ఆయన వచ్చాక అతన్ని రిసీవ్ చేసుకుని ఒక రూమ్లోకి తీసుకువెళ్తారు. అతనికి కేస్ కండిషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చూపిస్తున్నారు. అతను అన్నీ ఒకసారి చెక్ చేసుకుని ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు చేస్తారు. సాగర్ని కూడా ఆపరేషన్ రూమ్కి షిఫ్ట్ చేస్తారు. ఆనందరావు గారు కూడా సాగర్ని తీసుకెళ్లే రూమ్ బయట నిల్చుని ఉంటాడు. అక్కడికి వచ్చిన స్పెషలిస్ట్ డాక్టర్ని చూసి నమస్కారం చేసి మా అబ్బాయిని మీరే కాపాడాలి డాక్టర్ అని అతన్ని ప్రాధేయపడతాడు. ఆ డాక్టర్ కూడా ఆనందరావు గారితో అతనికి ఏమీ కాదు, మీరు అసలు ఏమీ కంగారు పడకండి అని చెప్పి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తారు. వెనకాలే ఇదివరకు ఉన్న డాక్టర్ ఆనందరావు గారి వద్దకు వచ్చి ఏం కాదని చెప్పి ఆయన్ని అక్కడ కూర్చోమని అతను కూడా లోపలికి వెళ్తాడు. ఆ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ అందరూ కూడా అక్కడ సాగర్కి జరిగే ఆపరేషన్లో పాల్గొంటారు. వాళ్ళు వెళ్ళి సాగర్కి అరుణ్ ఫేస్ని సెట్ చేస్తారు. దానికి 3 hours పడుతుంది. ఇంకా వాళ్ళు ఎవరు కూడా బయటికి రాలేదు. ఇక్కడ బయట కూర్చున్న ఆనందరావు గారికి టెన్షన్ పెరిగిపోతుంది. అక్కడ కూర్చోలేక నిలబడలేక అటు ఇటు తిరుగుతూ ఉంటారు. సాగర్కి ఏమీ కాకూడదని అతని మనసులో ప్రార్థిస్తూ ఉంటాడు అన్ని దేవులకి. అతని టెన్షన్ ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇంతలో ఆపరేషన్ థియేటర్ నుండి డాక్టర్ బయటికి వస్తాడు. అతన్ని చూసిన ఆనందరావు గారికి టెన్షన్ ఎక్కువై వెంటనే వెళ్ళి డాక్టర్ని చూస్తూ ఉంటాడు. అతనికి ఏమీ అడగాలని కూడా అర్థం కాకుండా డాక్టర్ ఆనందరావు గారితో సార్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అని చెప్తాడు. ఆనందరావు గారు చేతులెత్తి ఆయనకి నమస్కారం చేస్తారు. కానీ డాక్టర్ అనగానే ఆనందరావు గారు అలాగే చూస్తూ ఉంటారు, అసలు ఏం చెప్తారా అని. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.